ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను ఐదోసారి ఎమ్మెల్యేగా అంటే నితీష్ కుమార్ గారు ఇప్పుడు 10వ ఎన్నోసారి ముఖ్యమంత్రి. ఆయన క్యాబినెట్లో వరుసగా 5 సార్లు గెలుచుకుంటూ ఇప్పుడు మంత్రిగా ఉన్న ఈయన ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. భాజపా నేత అరుణ్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రాల్లో తప్పిస్తే జాతీయ స్థాయిలో ఇలాంటి నియామకం ఇది రెండోసారి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే నడ్డా గారు మొదటి వ్యక్తి, ఈయన రెండోసారి ఈ విధంగా గెలుపొందే నిర్వాహక అధ్యక్షులుగా నియమితులు అవబోతున్నారు. అయితే నడ్డా గారి పదవీకాలం ఇప్పటికే ముగిగా ప్రస్తుతం పొడిగింపులో ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బీహార్ సరిహద్దులోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ప్రభావం చూపే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నబీన్ సిన్హాను అనూహ్యంగా తెర మీద తెచ్చినట్టు భావిస్తున్నారు. ఇప్పుడు బీహార్ ఏదైతే బీహారు ఛత్తీస్గఢ్ ఉందో, పశ్చిమ బెంగాల్ మ్యాప్ మీరు ఒకసారి ఇండియా మ్యాప్లో చూస్తే ఈ పశ్చిమ బెంగాల్ చిన్న తోకలాగా ఉంటూ అటు భూటాన్ వరకు ఉండి ఈశాన్య రాష్ట్రాలు కలుపుతున్నట్టుంటుంది పశ్చిమ బెంగాల్ మ్యాప్. సో ఈ బీహార్కి పశ్చిమ బెంగాల్ బార్డర్లో ఉండే ప్రాంతాలు ఏవైతున్నాయో పశ్చిమ బెంగాల్ రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రోహింగ్యాలని ఎలాగైనా అణిచివేయాలి, వాళ్ళని ఎంట్రన్స్ని వాళ్ళ చొరబాటుని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నేతను ఎన్నుకున్నారంటే ఈయన ఎన్ని కీలకమైన విషయాల్లో పాలు పంచుకోకపోతే గతంలో ఎంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళకపోతే ఈ విధంగా జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా 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 కీలకమైన పదవి. సో ఒక్కసారి ఆయన రాజకీయ నేపథ్యం కూడా చూస్తే ఇక్కడ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సిన్హా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. నేను మొదటే చెప్పాను. ఇటీవల ఎన్నికలు ఎవరు కూడా మీరు చూడండి, రాష్ట్రపతి ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు కానీ, మాజీ రాష్ట్రపతి, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానీ, వీళ్ళందరూ కూడా ఆ దేశం కోసం అహర్నిశలు శ్రమించే ఒక తత్వం, ఆ దేశం కోసం అవసరమైతే ఆ ప్రాణాలను వదిలేస్తాం అనే ఒక తెగింపు, అలాంటి భావజాలము, ఆ నాయకత్వ లక్షణాలు, ఆ పోరాట పటిమ ఉన్న వాళ్ళే పిక్ చేసుకుంటుంది. అట్లా చాలా అరుదుగా దొరుకుతారు ఈ రోజుల్లో నేను చెప్పేది. కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పటి నుంచో ఒక కన్ను వేసి ఉంచుతూ ఉంటుంది అది అధినాయకత్వం. సో అటువంటి వాళ్ళని ఇక్కడ కీలకమైన పదవుల్లో పెట్టడం వల్ల మరి కాస్త అభివృద్ధితో పాటు, పార్టీ అభివృద్ధితో పాటు దేశ పురోగతికి కూడా ఉపయోగపడేలాగా